డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 3 వార్నింగ్స్ అన్న దాని గురించి ఒకసారి మీరు అందరూ చదవండి. ఆయన ఎటువంటి వార్నింగ్స్ ఇచ్చారు అన్నది. ఆయన మొదట ఏం చెప్పారంటే, రాజ్యాంగం అమలైన తర్వాత ఎక్కడా కూడా ప్రజలు హింసాత్మక మార్గంలో వెళ్ళకూడదు. ఆ తరువాత ఎటువంటి నిరసనలు కూడా ఎక్కడా కనిపించకూడదు. ఎక్కడైనా హింస ప్రబలినా, ఈ విధమైన నిరసన వాతావరణం కనిపించినా కూడా మళ్ళా మన రాజ్యాంగానికి అఘాతం కలిగింది అని మనమందరం కూడా జాగ్రత్తగా ఉండాలి అని ఆయన చెప్పారు. ఈ రోజు జరిగిన సంఘటన, ఏసీఎఫ్ ఆయన శ్రీనివాసరావు గారిని హింసతో ఒక వ్యక్తిని చంపేస్తున్నారు అంటే మళ్ళా మనం రాజ్యాంగం పట్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన వార్నింగ్ గురించి మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు అనేక ప్రాంతాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. మన రైతులైతే ఆల్మోస్ట్ 1 సంవత్సరం ఢిల్లీ బార్డర్లో కూర్చున్నారు. మరి రాజ్యాంగం ఇలా ఉన్నప్పుడు కూడా ఇంకా నిరసనలు చేయాల్సిన అవసరం ఎందుకు కలుగుతోంది అని మనమందరం